అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు స్పెషల్గా చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉండేదైతే బీట్రూట్ క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారండి. ముందుగా అయితే ఒక ఎగ్ అయితే బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె దాన్ని పెట్టుకుని ఆయిల్ వేసి అందులోనే పసుపు అనేది వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ అందులో వేసి ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసేస్తే బాగా ఫ్రై అయిపోతుంది కదండి. కొంతమంది ఏం చేస్తారంటే అందులో గుడ్డు అనేది పగలగొట్టేస్తారు. నేనైతే అలా చేయట్లేదండి. మా బాబుకి అలా ముక్కలుగా ఉంటేనే తింటాడు. చాలామంది కూడా ఇష్టపడతారు అనుకుంటున్నానండి. అందులో కొంచెం తాలింపులు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుంటే, కరివేపాకు అయితే లేదండి, కొంచెం కొత్తిమీర అయితే వేసాను నేను. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే వాటికి ఉన్న మొత్తం అంతా ఏమంటారంటే గమ్మున ఉడకవు అనుకుంటారు, త్వరగానే ఉడికిపోతాయి. అందులో మనం సాల్ట్ అనేది వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయండి. అందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ క్యారెట్ అలాగే ఎగ్ అనేది వేస్తాం కదా, అందులో సింపుల్గా ఉంటుందండి. అందులో అనేది మనం కొంచెం ఇంట్లోనే ఆడుకున్న కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుని అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన మా లంచ్ బాక్స్లో కూడా చాలా స్పెషల్గా పెట్టినట్టు ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఒకసారి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా చూసారండి, ఎగ్ అనేది చిన్న పీసుల కింద అయిపోయి బాగా ఫ్రై అయింది కదండి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఎగ్ ఫ్రై అనేది. అలాగే అయిపోయిన తర్వాత మనం అందులోనే నేను కొంచెం మిరియాల పౌడర్ అనేది వేస్తున్నానండి. మిరియాలు అయితే లేవు ఇంట్లోనూ, మిరియాల పౌడర్ అనేది వేసాను. ఆ స్మెల్కి బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, లాస్ట్లో ఆ మిరియాల పౌడర్ అనేది వేసిన తర్వాత గిన్నెలోకి తీసుకుని మనం వేడివేడి అన్నంలో తినచ్చు. లేదంటే మనం ఒక్కోసారి ఏమీ తోచలేదండి, ఇలాంటివి తింటే బాగుంటుంది. నచ్చితే